ధనస్సు వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ధనస్సు రాశి వారికి మీకు ఈ బుధుడు ప్రస్తుతం ఇప్పుడు మీకు చతుర్థ భావంలో శని కుజ ఉన్నారు. ఈ శని కుజుల యొక్క స్థానానికి బుధుడు కూడా ప్రవేశిస్తున్నాడు. చతుర్థ భావంలోకి ఎప్పుడైనా సప్తమ దశమాధిపతి ప్రవేశం జరుగుతూ ఒకవైపు గురువుతో పరివర్తన వల్ల ఇక్కడ కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా చూసుకోండి, ఈ గ్రహాల యొక్క సంబంధం అనేటువంటిది ఏదైతే ఉంటుందో మీకు ఎటువంటి ఫలితాలు ఇస్తుంది. మరియు కుజుడు కూడా మనకి మే 12వ తేదీకి మారిపోతున్నాడు పంచమంలోకి. అయితే ఈ ఏప్రిల్ 9వ తేదీ నుంచి దీని ప్రభావం ఉంటుంది ఒక 27 రోజుల పాటు. దీనివల్ల మీకు కలిగే ఫలితాలు, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల మీకు బాగుండబోతుంది అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనేపటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఈ 4వ భావంలో కనెక్టివిటీ ఉందో ఇది మీరు విద్యా సంబంధించినటువంటి విషయంలో తీసుకునే నిర్ణయాల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తల్లిగారి విషయంలో కూడా, తల్లిగారి ఆరోగ్య విషయం పట్ల కూడా జాగ్రత్త వహించాలి. రెండవది, 3వ పాయింట్, మీరు ఏదైనా ఒక గృహమో వాహనమో ఒక బిజినెస్ని హ్యాండ్ ఓవర్ చేసుకునేటువంటి విషయాల్లోనూ, ఒక జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలోనూ, ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు ఏమీ పనికిరావు. ఇక్కడ దశమాధిపతి, సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు పరివర్తన యోగంలో తర్వాత వెళ్తున్నాడు. అంటే స్టార్టింగ్లో కొంత డిస్టర్బెన్స్ అయ్యి తర్వాత బాగుంటుంది, ఆ విషయంలో బాగోదని కాదు. కానీ ఎంతైనా కూడా చతుర్థ స్థానంలోకి బుధుడు వెళ్ళి కుజశనులతో ఉంటున్నాడుగా, కాబట్టి ఈ విషయంలో ఈ జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? దేవతారాధన ఏమిటి? మీరు అదేవిధంగా చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. చేసినట్లయితే మీకు అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. మరి ఈ యొక్క బుధుడు యొక్క ప్రవేశం మూలంగా ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఒక 25-27 రోజుల పాటు ఉంటే ప్రభావము. దాని తర్వాత మే 12 నుంచి కుజుడు అగ్నితత్వ రాశుల్లోకి వెళ్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం శనితో ఉన్నాడు, మే 12 నుంచి అగ్నితత్వ రాశిలోకి వెళ్తాడు. దీని మూలంగా దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలు ఉంటాయి, మరి మీకు జాతకం తెలియదు అయినా సరే మీరు ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలనే విషయాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఈ ఇంటర్నెట్ కారకుడు బుధుడు, గుర్తుపెట్టుకోండి. ఇంటర్నెట్, కమ్యూనికేషన్సు, ఈ మెయిలింగు, అడ్వర్టైజ్మెంటు, లేకపోతే మనకి ఈ వార్తాపత్రికలకు సంబంధించిన యూట్యూబ్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటికి కారకుడు. కాబట్టి ఈ రంగాల్లో ఉండేటువంటి వారు ఈ యొక్క రంగాలకి, ముఖ్యంగా ఇంటర్నెట్ సంబంధించిన సేవలకి, కమ్యూనికేషన్ రంగాలకి, సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన రంగాలకి ఇబ్బంది వస్తుంది. దీనివలన గుర్తుపెట్టుకోండి, పాయింట్ నెంబర్ 1. ఇక రెండవది ఏమిటి అంటే, ఇక్కడ ఈ బుధుడు పరివర్తన యోగంలో గురువుని తెస్తున్నాడు మీన రాశిలోకి. ఎప్పుడైతే గురువుని తెస్తున్నాడో, గురువు మనకిది ఎండాకాలము, రాబోతున్నటువంటి ఎండాకాలము. దీని మూలంగా ఏంటంటే విపరీతమైనటువంటి ఉష్ణం ఇంకా పెరుగుతూ ఉంటుంది. రాను మీరు మే వచ్చేసరికి ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. అప్పుడు ఆ మే వల్ల ఎక్కువ ఉష్ణం వల్ల కలిగేటువంటి ఫలితాల్లో కొంత కూరగాయలకి కూడా ఇబ్బంది వస్తూ ఉంటుంది. అందులో ముఖ్యంగా టమాటా లాంటి పంటకు కూడా కొంత ఇబ్బంది వస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ప్రధానంగా వాటికంటే ఇక్కడ ముఖ్యంగా మామిడి పళ్ళు, అరటికాయలు, అరటిపళ్ళు మరియు అదేవిధంగా ఆకుకూరలకు కూడా ఇబ్బంది ఉంది. కాబట్టి ఈ యొక్క రైతులు కొంచెం ఈ ఏప్రిల్, మే, జూన్ ఈ మాసాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అయితే జూన్ వచ్చేసరికి ఇంక మీకు ఇంకా తీవ్రంగా ఉంటుంది అనుకోండి. దాని తర్వాత ఒకవైపు ఎండలు వస్తూ ఒకవైపు వర్షం కూడా కలుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ బుధుడు జలతత్వ రాశుల్లో ఉన్నందుకు జలంలో తిరిగేటువంటి షిప్స్ ఉంటాయి చూసారా, మనకి కొన్ని ఆ షిప్స్కి నావిగేషన్ అనేటువంటిది మిస్ అవ్వడం. బుధుడు నావిగేషన్స్కి కూడా కారకుడు. అంటే మనం ఎటు వెళ్తాము, ఏంటి, ఎలా ఉంటుంది అనేటువంటి వాటికి కారకుడు. ఈ నావిగేషన్స్ కూడా మిస్ అవ్వడము, ఈ ఎయిర్పోర్ట్స్ దగ్గర లేకపోతే మన ఈ ప్రయాణం చేసేటువంటి ఫ్లైట్లు సంబంధంగా కూడా కొంతవరకు ఇబ్బంది రానుంది ఈ యొక్క సమయంలో. ఎందుకంటే వాయుతత్వ రాశుల్లో ఉండేటువంటి గురువు బుధుడితో పరివర్తన యోగం వల్ల మరలా మీకు ఇక్కడ
ఈ యొక్క శనికుజులతో సంబంధాలు ఉంది కాబట్టి ఫ్లైట్లు నడిపేవారు, ఫ్లైట్లు నిర్వహించేవారు, లాస్ట్ టైం కూడా మనం చెప్పుకున్నాం. అప్పుడు ఒకసారి మనకి 1200 ఫ్లైట్ల దాకా ఆగిపోయి చాలా ఇబ్బంది అయింది చాలామంది ప్రయాణికులు. కాబట్టి ఇప్పుడు కూడా కొంచెం ఈ బుధుడు యొక్క ప్రభావం వల్ల ఇటువంటివి ఉంటాయి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే షేర్ మార్కెట్ ప్రధానంగా, ఎందుకంటే బుధుడు షేర్ మార్కెట్కి కారకుడు అండి. అయితే ఈ షేర్ మార్కెట్ విషయంలో కూడా ముఖ్యంగా 4 రాసుల వారికి మరింత ఎక్కువ ఇబ్బంది ఉంది. ఎవరెవరు అంటే వృషభము, సింహము మరియు వృశ్చికము, కుంభము. ఈ 4 రాసుల వారు షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశంలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క అంశాల్లో ఇప్పుడు నేను ఏవైతే అంశాలు చెప్పానో ఈ యొక్క అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా చూసుకుంటే. మరియు మరొక విషయం ఏంటంటే ఇప్పుడు మనకి చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ సీజ్ ఫైర్ అవుతుంది కదండి, ఈ సీజ్ ఫైర్ అంటున్నారు కదా, ఆగిపోద్దామనుకుంటున్నారు. కానీ ఆగదండి. ఈ యుద్ధం అనేటువంటిది ఎలా ఉంటుందంటే ఒకవైపు సీజ్ ఫైర్ ప్రకటించినట్టే ప్రకటిస్తారు, నెల రోజులు 15 రోజులు అని. మళ్ళీ ఇంకోవైపు చూస్తే ఎక్కడో బాంబు పడుతూ ఉంటుంది. అంటే పూర్తి స్థాయిలో ఆపరు, ఏదో ఆపినట్టుగా అనుకోవడం, మళ్ళీ వెంటనే ఇంకో బాంబు వేయడం, లేకపోతే మళ్ళీ ఇంకోటితో ప్రశంస రావడం, తద్వారా మళ్ళీ. అందుకని నేను చెప్పేది ఒకటే, అమెరికా కంట్రీస్లోని లేకపోతే ఇరాన్ కొన్ని ముస్లిం కంట్రీస్లో ఉండే భారతీయులు వీలైతే కొన్ని నెలలు కొంతకాలం పాటు ఇవన్నీ చల్లారే వరకు కూడా మీకు వీలుంటే ఇండియాకు వచ్చేసేయండి ఆ మాట. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి గ్రహస్థితులు మనకి ఈ సంవత్సరం నవనాయకులు అంటారు. అంటే రాజు, మంత్రి, సేనాధిపతి, శస్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి అని ఇలా ఉంటాయి. ఇందులో ఈసారి మంత్రి కుజుడైనందుకు ఈ యుద్ధ సంబంధించినటువంటి విషయాలు అనవసరంగా పడుతూనే ఉంటారు. ఎందుకంటే ఒరిజినల్గా అయితే మనం ఎవరూ కూడా యుద్ధం రాకూడదనే కోరుకోవాలి మనస్ఫూర్తిగా. కారణం ఏంటంటే యుద్ధం వల్ల ఎవ్వరికీ లాభం లేదు, నష్టం తప్పితే. అయినా సరే ఇక్కడ ఏంటంటే ఇవి ఊరుకోవన్నమాట. అంటే ఇప్పుడుండే పరిస్థితులు ఎలా ఉంటాయంటే ప్రతి ఒక్కరికి కూడా లేదు నేను బాంబే వేస్తా ఏదైతే ఏదైంది అనే ఒక తెలియని ఒక డేరింగ్ దీన్ని తీసుకొస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మే 12 నుంచి ఇంకా కుజుడు ఓన్ హౌస్లోకి వెళ్తాడు. ఇప్పుడు శనితో ఉన్నాడు, అది గ్రహ యుద్ధంలో ఉన్నాడు. ఇక యుద్ధం అయిపోయి చల్లారిపోద్దాం అనుకుంటాం, కానీ అలా కాదు. ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ యొక్క బుధుడు ఈ కుజుడు ఓన్ హౌస్లోకి వెళ్తున్నాడు, ఇది ప్రభావం చూపిస్తూ ఉంటుంది. మరి జాతకం లేని వాళ్ళు ఏం చేయాలి, జాతకం తెలియని వాళ్ళు ఏం చేయాలి అంటే నవగ్రహాల్లో ప్రత్యేకంగా కుజ, బుధ, శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. కాస్త గోశాలలకు వెళ్ళి గోవులకి బెల్లము, క్యారెట్స్, గోంగూర లాంటివి తినిపించండి. చండీ వినండి. చండీ మీరు ఎంత వింటూ ఉంటే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. చండీ పారాయణం చేయడం, చండీ వినడం, రుద్రం వినడం, రుద్రాభిషేకం చేయడం. ఇంటి నుంచి మీరు బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని సరిహద్దు ప్రాంతాల్లో ఉంటూ ఉంటారు, లేకపోతే కొన్ని దేశాల్లో చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. అలాంటి దేశాల్లో ఉండేటువంటి వారు కాస్త మీరు ఇంటి నుంచి బయటికి బయలుదేరేటప్పుడు మీ యొక్క ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకొని అమ్మ నువ్వు ఉన్నావు, నువ్వే నన్ను రక్షిస్తావనే బలమైన నమ్మకంతో బయటికి వెళ్ళి రండి. అప్పుడు ఏమవుతుందంటే ఎటువంటి ఇబ్బంది మీకు కలగకుండా ఉంటుంది. శ్రీమాత్రే నమః.